వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ నడుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన జంపింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. తాము తప్పు చేశామా అంటూ ఆ నేతలు ఇప్పుడు తీవ్రమైన అంతర్మథనంలో పడ్డారు. అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతుంది? గులాబీ బాట పట్టడానికి ఆపరేషన్ ఆకర్షణ్ కి తెరలేపిన ఆ సీనియర్ నేతలెవరు? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఆశలతో గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరిన నేతలు ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారు. తాము ఎంచుకున్న దారి తప్పిపోయిందని లోలోపల కుమిలిపోతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తమను పట్టించుకునే దిక్కులేదని ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన శైలిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో నమ్మకాలతో వస్తే కనీస గౌరవం కూడా దక్కడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన తొలినాళ్లలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పెద్దల తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో పడ్డారు. సొంత పార్టీ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితులు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన పదవిని కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు. పార్టీని మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. తన నియోజకవర్గంలో కనీస అభివృద్ధి కూడా జరగడం లేదని వాపోయారు. ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతూ కనీసం 10 కోట్ల నిధులు కూడా తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చెందారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే ఉందని స్పష్టం చేశారు. నిధులు ఇవ్వకుండా కేవలం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే కారణమని మరో బాంబు పేల్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్లే ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ నాయకులపైనే ఆయన బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాతావరణంలో పనిచేయడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారాయి. పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందని విమర్శించిన నేతలే ఇప్పుడు మళ్లీ గులాబీ బాట పడుతున్నారు. దానం నాగేందర్ సైతం కేసీఆర్, కేటీఆర్లపై ప్రశంసల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సొంత ఇంట్లో ఎప్పటికీ వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక రాజకీయ సునామీ లాంటి వారని కొనియాడారు. ఆయన నాయకత్వ పటిమను మరొకరు అందుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన నేత ఇప్పుడు అదే పార్టీ అధినేతను పొగడటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమనే భావనకు వచ్చినట్లు సమాచారం. అందుకే ముందే జాగ్రత్త పడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గులాబీ గూటికి తిరిగి చేరడానికి ఆయన తీవ్రంగా తహతహలాడుతున్నట్లు తెలుస్తుంది. సమయం చూసి సరైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పు తెలంగాణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మనసులో ఏముందో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దానం నాగేందర్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మరో నేత పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆత్మరంధనంలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నేతల్లో ఇప్పుడు తీవ్రమైన కలకలం మొదలైంది. తాము తీసుకున్న నిర్ణయం సరైందేనా అని మదనపడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరిపోయాడు. ఆయన బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవులు లేదా కీలక పదవులు వస్తాయని ఆశించి వస్తే భంగపాటు తప్పలేదని వాపోతున్నారు.
కోల్పోతున్నారు. సొంత నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోకపోతున్నారు. పార్టీ మారినందుకు క్యాడర్ కూడా దూరమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ భీష్మాచార్యులు సైతం ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల వైఖరిపై ఎవరికి వారు అంతర్గతంగా చర్చిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. అధికార పార్టీ నేతల తీరు చూస్తూ ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పదవుల కోసం పాకులాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నాయకుల ఈ ద్వంద్వ వైఖరిని సామాన్యులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అందిన కాడికి మోసం, ఆపదలో దోసం అన్నట్లుగా నేతల తీరు మారిపోయిందని విమర్శిస్తున్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూ ఉంటే ఇల్లు తగలబడి మరొకడు ఏడ్చాడట అన్నట్లుగా ప్రభుత్వ పాలన సాగుతుంది. నియోజకవర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు. ఉరిమి మంగళవారం పడ్డట్టుగా మారిన పరిస్థితుల్లో నేతలు తలలు పట్టుకున్నారు. ఉప్పు నమ్మినోళ్లను కప్పు తిన్నోళ్లను ఎవరు నమ్మరు అనే నానుడి ఇప్పుడు ఈ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన మార్పు ఇస్తారని హెచ్చరిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడిన నాయకులకు డిపాజిట్లు కూడా దక్కవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వాతావరణం నేతల్లో మరింత వణుకు పుట్టిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ సొంత కూటికి చేరాలని చూస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు ఇప్పటి వరకు కాలక్షేపం చేసిన నేతలకు అసలు సమస్యలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో నేతలు దిక్కుతోచని స్థితిలో పడినట్లు తెలుస్తుంది. సొంత పార్టీ క్యాడర్ కూడా వీరికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. రాజకీయ గ్రామ ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో మొదలైన రాజకీయం ఇప్పుడు వారి సొంత నిష్క్రమణపై వైపు అడుగులు వేస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో నూతన సమీకరణాలకు తెరలేపుతున్నాయి. రాజకీయాల్లో ఈ అనూహ్య యూటర్న్లు, వలసల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో వేచి చూడాలి.